చాలా మంది నన్ను అడిగారు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది. ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈ రోజు తిరిగి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది CBN 4.0 అని, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను స్పష్టంగా 4 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను. మొదటిది ఆర్సిలర్ మిత్తల్. 2019లో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్ లో కలిసా. ఆనాడు చెప్పాను మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే, లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము, ఈసారి రాలేకపోవచ్చు అన్నారు. 2019లో ఓడిపోయాం, కానీ నేను టచ్ లో ఉన్నా. గెలిచిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టి మనం గెలిచాం, ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం సుమారుగా 6ంటికి ఆయన 3 స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు. దాంట్లో ఒకటి NMDCతో ఒప్పందం కావాలి, మాకు MOU అంటే రా మెటీరియల్ టైప్ కావాలి, మార్కెట్ ప్రైస్ మేము కడతాం కానీ MOU కావాలి, స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి, ఇది ఒక్కటి మీరు చేయించగలితే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు. అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు చెప్పారు మీరు ఓకే అని చెప్పండి, ఆంధ్ర రాష్ట్రానికి మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది, నేనేం తీసుకొస్తాం, అది మా బాధ్యత అని చెప్పారు. ప్రధానమంత్రి గారితో 3 సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. అందుకే ఈ రోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం. 2029 ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది.